read one word from the book of Philippians, chapter 4, verse 4 to 7. Very familiar verse. అందరికి సుపరిచయమైనటువంటి వాక్య భాగాలు. ఈరోజు చాలా వాక్య భాగాలు చదవబోతున్నామండి. సో somebody please be ready and help me out. I'm reading from Amplified version and then we'll read in Telugu also. Rejoice in the Lord always. Delight and take pleasure in Him. Again I will say, rejoice. Let your gentle spirit, your graciousness, unselfishness, mercy, tolerance and patience be known to all people. The Lord is near. Do not be anxious or worried about anything, but in everything, every circumstance and situation, by prayer and petition with thanksgiving, continue to make your specific requests known to God. And the peace of God, that peace which reassures the heart, that peace which transcends all understanding, that peace which stands guard over your hearts and minds in Christ Jesus is yours. Amen. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనేయుడి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే వాక్యము దేవునిలో సంతోషించుట. రిజాయిసింగ్ ఇన్ గాడ్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ that this joy is an inheritance he gives to his children. తన బిడ్డలకు ఒక స్వాస్థ్యం మాదిరి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ ఆనందాన్ని మనం కలిగి ప్రతి దినము కూడా అనుభవించేటట్లుగా మనం ఉండాలి. ఆనందం అనగానే ప్రియులారా, when we are joyful, you know, there are some signs that we are joyful కదండి. మన సంతోషంగా ఉంటే కొన్ని సూచనల ద్వారా అవి కనిపిస్తాయి. ఏమేమి సూచనలు చెప్దామా అండి? మన సంతోషంగా ఉంటే ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటే నవ్వుతామండి. ముందుగా నవ్వుతాం. ఎవ్వరు కూడా సంతోషంగా ఉండి నవ్వకుండా ఆపుకోలేరండి. సంతోషంగా ఉంటే మనం నవ్వుతాం. వి స్మైల్. ఐ ఫర్మ్లీ బిలీవ్. క్యారీ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇట్ కాస్ట్ నథింగ్ కదండి. ఈజీ. అందరికీ కూడా దేవుడు ఇచ్చాడు ఎప్పుడు సంతోషంగా ఉండటానికి. సో స్మైల్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, we dance. కరెక్ట్. సో డాన్స్ కంటే వి డాన్స్ హ్యాపీ. చాలాసార్లు మనం సంతోషంగా ఉంటే ప్రియులారా, అందరి మధ్యలో కాకపోయినా కూడా ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడైనా ఎగిరి గంతులు వేస్తాం. ఒకసారి ఎస్ అన్న వారి చేతులు చూపించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వి వాంట్ టు డాన్స్, రైట్? వి వాంట్ టు షో అవర్ హ్యాపీనెస్. ఆల్రైట్. నెంబర్ 2. నెంబర్ 3, when we are happy, we sing songs. Yes, we sing songs. Wow, I am a firm believer ప్రియులారా, సంతోషకరమైన పాటలు మనము పాడుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. ఇట్స్ ఈ జాయ్ అనేటువంటిది ఇట్స్ సచ్ అన్ ఎనర్జీ. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుట వలన మనము బలము పొందుదుము. ఇంకా ఏమంటున్నాడండి? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోవాలంటే బేసిక్గా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది సంతోషంగా ఉండటం. సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే when you are joyful we'll be so very healthy and we'll so be happy. ప్రేమైన దేవుని బిడ్డలారా, you see, being joyful is a choice. మనం ఏ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటాము, ఏ విధంగా మనం పలానా దుస్తులు వేసుకోవాలనుకుంటాము, ఏ విధంగా మనం ఒక నిర్ణయం చేస్తామో అదేవిధంగా ఇట్స్ ఎ చాయిస్ టు బీ హ్యాపీ. అండ్ గాడ్ ఆల్వేస్ గివ్స్ హిస్ చిల్డ్రన్ ద జాయ్. దేవుని యొక్క మాటలు అంటూ ఉంది దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. రేమండ్ చర్చ్లో ప్రియులారా, వి డోంట్ బిలీవ్ మనం పరిశుద్ధులము దేవుని బిడ్డలమంటే సీరియస్గా ఉండాలి, లేకపోతే నవ్వకుండా ఉండాలి, మనము నవ్వితే పరిశుద్ధత పోతుంది, లేకపోతే ఆనందంగా ఉంటే వి లూజ్ అవర్ హోల్. నో 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 నో. యు సీ, హీ ఈజ్ ఎ జాయ్ గివర్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ ఎ జాయ్ గివర్. రాత్రి ఏడుపు ఉండినను మనము ఉదయం ఆయన మనకు
సంతోషాన్ని కలిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మనందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆయన అంటూ ఉన్నాడు. జాన్ చాప్టర్ 10:10 says, I have come to give you life and life in abundance. నేను జీవమును ఇవ్వటానికి, జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి. ప్రియులారా, సమృద్ధి అనే జీవితం కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండకుండా ఉండలేమని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఏ ఒక్కరు కూడా మనలో దుఃఖముఖములమై ఉండకూడదు. సమస్యలు అందరికీ ఉంటాయి ప్రియులారా, దట్స్ ఓకే, బట్ ఇట్స్ ఎ చాయిస్ దట్ యు మేక్. దిస్ ఇస్ ద డే దట్ యు హ్యావ్ మేడ్ అండ్ ఐ రిజాయిస్, ఐ చూస్ టు రిజాయిస్. దయచేసి ఒక వచనం చదువుదామండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 verses 17 to 18. ద బుక్ ఆఫ్ హబక్కూక్ 3rd chapter 17 to 18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆ మాట చూసారా? నేను యెహోవా యందు ఆనందించదని. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా రాస్తున్నాడు, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ ఐ విల్ ఎగ్జాల్ట్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. ఐ చూస్ టు రిజాయిస్. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావా లేక కోల్పోయావా అనేటువంటిది స్వపరిశీలన చేసుకోవటం చాలా చాలా అవసరమైనటువంటి విషయం. సీరియస్గా జాయ్ఫుల్గా ఉండకూడదండి, అది సాధ్యం కాదు. కొంతమంది హ్యాపీగా ఉంటే సీరియస్గా ఉంటారు. సీరియస్గా జాయ్ఫుల్గా ఎవరు ఉండలేరండి. దయచేసి మనం హ్యాపీగా ఉంటే నవ్వుతాం, సంతోషంగా ఉంటాం. పిల్లరా, ఈ యొక్క జాయ్ఫుల్నెస్ అనేటువంటిది ఒక రూమ్లోకి మనం ఎంటర్ అయితే ప్రియులారా, సంతోషంగా ఉన్న వ్యక్తి ఎంటర్ అయితేనే ఆ చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీ అయిపోద్ది. When a joyful person enters the room, kadandi, it creates such joy, energy. Same thing is true for a person who comes and carries a lot of worry. When he walks into the room, ఆ దిగులు, చింత, దుఃఖము మోసుకుంటూ లోపలికి వస్తే వారు ఎంత సంతోషంగా ఉన్నా కూడా అంతా కూడా ఏమవుద్ది, నీరు గారిపోయి అందరూ దుఃఖభరితులు అయిపోతారు. So you should be a person to carry joy, in your working place, not just within these 4 walls. మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, బంధువుల మధ్యలో కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, when you are a joyful person, that will create such a beautiful environment. In fact, people should see that you are a joyful person. నువ్వు సంతోషంగా ఉన్న వ్యక్తివని వారు చూడగలగాలి. ప్రేమ, దెన్ దే విల్ కమ్ టు యూ. వారు వచ్చి అడుగుతారు, ఏంటంటే మీ సీక్రెట్? మేమైతే ఉండలేకపోతా ఉన్నాము, మాకున్న సమస్యల్లో మేము ఇంత హ్యాపీగా ఉండలేకపోతా ఉన్నాం, ఈ పీస్ఫుల్గా ఉండలేకపోతున్నాం. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? నౌ ద సీక్రెట్ ఈస్ జీసస్. ఆమేన్. అండ్ దెన్ ఇట్ ఓపెన్స్ అప్ ఏ హోల్ న్యూ ఆపర్చునిటీ ఫర్ us టు షేర్ అబౌట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వల్లనే నేను సంతోషంగా ఉన్నానని మనం చెప్పగలం. ప్రియులారా, మన దుఃఖంగా సమస్యలన్నీ నా మీదే ఉన్నాయి, నేనే మోస్తా ఉన్నాను అనే తత్వంలో మనం ఉంటే మనం సంతోషంగా ఉండలేం. సాతాను చేసేటువంటి ఒక కార్యం ఏంటంటే ప్రియులారా, హీ స్టీల్స్ అవర్ జాయ్. సాతాను మన యొక్క సంతోషాన్ని దొంగిలించేస్తాడు. వాడు హీ ప్లేస్ విత్ అవర్ మైండ్ అండ్ హీ కీప్స్ ఆన్ సేయింగ్, హే, ఎవ్వరికీ లేనని సమస్యలు నీకు ఉన్నాయి, చూసావా? ఎవరికి ఉండవు, నీకే ఉన్నాయి. అందరికీ లేని ఏ అనారోగ్యం కూడా, మోస్ట్ కాంప్లికేటెడ్ సిక్నెస్ నీకుంది. నీ సిక్నెస్కు మందు లేదు, నీ సిక్నెస్ అయిపోదు, నీ జీవితం అంతా ఇట్లే ఉండాలని వాడు అబద్ధాలు చెప్పి నీ సంతోషాన్ని దొంగిలిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి, నీ సంతోషము దొంగిలించబడనంత వరకు నువ్వు విజయుడవే. ఐ మీన్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ జాయ్, యు ఆర్ సచ్ ఎ విన్నర్. బట్ వెన్ యు లూజ్ జాయ్, నీకు విక్టరీ వచ్చినా, నువ్వు జయించినా కూడా సంతోషించలేని పరిస్థితిలో నువ్వు ఉంటావు. అందుకని మనం సంతోషంగా ఉండాలి ప్రియులారా. ఈరోజు ఇది నేను 2 weeks చెప్పబోతున్నాను ప్రియులారా ఈ యొక్క వాక్య భాగాన్ని. బట్ వీఆర్ గోయింగ్ టు సీ 7 things that we need to have. మన జీవితంలో మన సంతోషంగా ఉండటానికి కావలసినటువంటి 7 విషయాలు నేను మీతో ఈరోజు మాట్లాడాలని కోరుతా ఉంటున్నాను ప్రియులారా. Number one, when you have this experience of salvation, a genuine experience of salvation, you'll have such a joy. రక్షణ, వావ్, అమేజింగ్. రక్షణ నీ జీవితంలో ఉంటే యు సీ జాబ్ డన్. రక్షణ నీకు కావాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దయచేసి చదువుదామండి.
లూకాసు సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం చదవండి అక్క. లూకాసు సువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించొద్దు, కానీ మీ పేర్లు పరలోకమందున జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడని. That's the thing. We are joyful, we become joyful when you are saved, when our name is written in the book of life. You see, death is a scare for those who are unprepared. ఎవరైతే సిద్ధంగా ఉండరో వారికి మరణం అంటే భయం. ఓ మరణం అనగానే అమ్మో ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, మా పిల్లల సెటిల్మెంట్ ఎట్లా, అదెట్లా, ఇదెట్లా, ఈ అప్పులు తీర్చాలి, ఆ పనులు ఇంకో 6 months కావాలి, ఇంకో 1 year ఉంటే అన్ని సెట్ చేసేస్తాను అని కొన్నిసార్లు టెన్షన్ పడతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నో, ఈవెన్ ఇఫ్ టుడే ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్, be happy and celebrate, because you are going to be in the presence of God with the Lord of Lords, King of Kings. You will be with the angels, you will be the saints in the Bible, and you will rejoice in the heaven. Amen, hallelujah. నీ జీవితంలో ప్రియులారా మరణము అనేటువంటిది నీకు భయాన్ని కలిగించేది కానీ దుఃఖాన్ని కలిగించేది కాదు, కానీ దేవుని సన్నిధికి నువ్వు వెళ్తావు అనేటువంటి ఒక వెల్కమింగ్ సైన్. ప్రేమ దేవుని బిడ్డరా, వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్, వైఫ్ అండ్ ఆల్ అవర్ ఫ్యామిలీ? God is faithful. He will take care. Amen. He is faithful. ఆయన నమ్మదగిన వాడు ప్రియులారా. ఆయన తన దాసుల కుటుంబాలను చేయి వదిలే దేవుడు కాదు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అండ్ దట్స్ బై సాల్వేషన్. ఈరోజు నీకు రక్షణ లేకపోతే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిందే, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నువ్వు నా రక్షకుడవు, నా హృదయంలోనికి రండి, నన్ను క్షమించండి, నువ్వు నా కొరకై కల్వరి సిలువలో మరణించావు, భూస్థాపన చేయబడ్డావు, తిరిగి లేచావు, నన్ను రక్షించుకున్నాడు అని ఆ ప్రార్థన చేసి మన జీవితాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు యు సీ దట్స్ సచ్ ఎ జాయ్ విల్ ఫిల్ యువర్ లైఫ్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం చదువుదామండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి నాకు మహానందము నేను ఆనందించుచున్నాను. నా దేవుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను, కారణము నాకు రక్షణ వస్త్రమును ఆయన ధరింపచేస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, నా ప్రార్థన, నా ఆశ, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా మన దేవుని సన్నిధి నుంచి మన తోలువేయబడకూడదు. మన అందరం పరలోకంలో ఉందుము గాక. ఆమేన్. మన అందరం రక్షణలో స్థిరపడి మనము, మన కుటుంబము, మన చిన్న బిడ్డలు, పెద్దవారు, ముసలివారు అందరూ రక్షించబడుదురు గాక. ఆమేన్. రక్షణ వస్త్రం మనకుండును గాక. హల్లెలూయా. When you are saved, you will be joyful. When you are saved, you will be joyful. Number 1. Number 2, ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవది చూద్దాం. నీ జీవితంలో దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు. వాక్యం చదవండి దయచేసి ప్రియులారా, వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, the book of Jeremiah chapter 15 verse 16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు సంతోషం కలిగిస్తున్నాయి. నీ వాక్యము నా హృదయములో ఉండగా నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, మన హృదయాన్ని చెత్త చెదరంతో నింపుకోకూడదండి. I really loved when Pastor Sandeep Anna said, our mind and our hearts, they are not dustbins. ఈ లోకప్ ట్రాష్ అంతా నీలో ఉండకూడదు. దే ఆర్ హోలీ ప్లేస్, దట్స్ అ హోలీ ప్లేస్. దేవుని వాక్యంతో నింపబడితే నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకనే పిల్లలు, ఎవ్రీ డే ప్లీజ్ చూస్ టు స్పెండ్ టైమ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా నీకు ఆశ ఉంటే నేర్చుకోవాలి, కంటతా పెట్టాలి. ఎప్పుడు మాట్లాడిన దేవుని వాక్యానుసారమైనటువంటి మాటలు నీ హృదయంలో నింపబడి ఉన్నాయి కాబట్టి ఆ మాటలు నీ నోట్లో నుంచి రావాలి. యేసుక్రీస్తు చెప్పాడు, నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడు. నీ హృదయం దేవుని వాక్యం చేత నింపబడితే నీ యొక్క నోరు కూడా దేవుని వాక్యం మాట. సంతోషంగా ఉంటావు. యుల్ బి వెరీ హ్యాపీ. ఈరోజు నీ చాయిస్ ప్రియులరా.
మన దేవుని వాక్యం చేత నింపబడతామా లేకపోతే దేని చేత నింపబడతామని మనం ఆలోచించాలి. దేవుని యొక్క కృప మనందరికీ ఉండగా కొలస్సీలకు రాసిన పత్రిక, ఇంకో వాక్యం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఇట్స్ హోమ్, హ్యావ్ ఇట్స్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుంది, ఏమంటున్నారు, సంగీతములతో స్తుతి కీర్తనలతో మనము పాడతాం. ప్రియులారా, ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ సాడ్ సాంగ్స్. సమ్ పీపుల్ దే వాంట్ టు డ్వెల్ ఆన్ ద సాడ్ సాంగ్స్. ప్రియులారా, సాడ్ సాంగ్స్ వింటేనే మన జాయ్, మనకున్న ఆనందం అంతా పోతుందండి. కానీ కొంతమందికి ఆ సాడ్ సాంగ్స్, ఆ వైలిన్ అవి ఉంటాయి కదా, సంతూర్ అవి వింటూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఎప్పుడురా బాబు చచ్చిపోతా ఉన్నట్లు అయిపోతారు. ప్రియులైన కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ క్రిస్టియన్ సాంగ్, ఐ కేమ్ అక్రాస్ దిస్ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండి. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు, ఐఎమ్ నాట్ criticizing the songwriters. They may have their own reasons, okay, but I'll just tell you, just to for us to think about. A song వచ్చిందండి, ఆ సాంగ్ వీడియో కూడా చేశారు. దాన్ని ఆ వీడియోలో ఏం చేస్తారని చెప్తూ ఉన్నాను. ఆ వీడియో ఏం చేస్తారంటే, ఇట్స్ అబౌట్ ఏ టార్చరింగ్ మదర్ ఇన్ లా అండ్ విక్టిమ్ డాటర్ ఇన్ లా. శ్రమ పెట్టేటువంటి అత్త, బాధితురాలైన కోడలు. సాంగ్ ఇదండి. ఇప్పుడు సాంగ్ వినండి. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. అంటే మీ అత్తగారి నుంచి నిన్ను వదలమ్మా, ఎంత కష్టమన్నా నువ్వు ఉంటాడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నా వర్స్ చూడండి, వచనం చూడండి ఏమంటున్నాడు. నీకేమీ లేదని, ఏమీ తేలేదని, అంటే ఏ చెప్తా ఉన్నా, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే. దాంట్లో అంతా చూస్తే ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఆ మాట చూస్తే మనకి ఎట్లా ఉంటుంది, నేనేరా బాబు అక్కడ ఉండేది, ఇంకా నా జీవితం మేరా. కోడళ్ళందరికీ అట్లే అనిపిస్తుంది. అత్తగారు రాక్షసు మాదిరి కనిపిస్తారు, కోడళ్ళందరూ ఏం మాదిరి కనిపిస్తారు. సాడ్ సాంగ్స్ వింటే పిల్లరా మన గుండె కుబేలు అవుతుంది. ఎట్లా అంటే అవి వింటే మాత్రం ఇమోషన్, దే ప్లే విత్ ఇమోషన్స్, అండ్ ప్లేయింగ్ విత్ ఇమోషన్స్ ఈజ్ నాట్ ఎ డివైన్ థింగ్. It's not godly. Addressing emotions is not godly thing. Addressing to the spirit is a godly thing. ఉదాహరణగా చూడండి ప్రియులారా, చిటారి కొమ్మన కూర్చున్నావో చిట్టి చిలకమ్మ, నీకు ఆధారం ఎవరమ్మా? ఇప్పుడు ఆ చిలకమ్మ ఎవరండి? ఆ చిలకమ్మ ఎవరు? మనం అన్నమాట. ఇప్పుడు అంటే ఎవరు చెప్పకపోయినా నేనే రా చిలకమ్మ, నాకు ఆధారం లేరురా బాబు. దయచేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డు నాట్ గూగుల్ సాడ్ క్రిస్టియన్ సాంగ్స్. యూ బి హ్యాపీ పర్సన్స్, ఓకే, హ్యాపీగా ఉంది. ప్రియులారా, సాంగ్ రైటర్స్ అందుకని నేను చెప్పట్లే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దెమ్. దే మే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఇంకో పాట ఉందండి, నేను అన్నీ నోట్ చేసుకొని వచ్చిన, ఏం చేద్దాం మర్చిపోతామేమో అని. అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అన్నారా నీకెవరూ లేరని, ఏమి చేయలేవని అన్నారా, నిన్ను నిరాశపరిచారా, పొరుగింటి వాడని, ఎప్పటికీ ఇంతేనా నీ జీవితం? అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదండి. ఇంకో పాట అండి, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే. దట్స్ ఎ ట్రూత్, ఓకే. ఎవరు లేరయ్యా నీకు, నువ్వు ఒంటరిగా ఉన్నావయ్యా. మేబీ దట్స్ ట్రూ ఫర్ ద సాంగ్ రైటర్. ఒకవేళ ఆ సాంగ్ రైటర్ అతనికి ఎవరు లేరేమో. యు సీ, సమ్ టైమ్స్ ప్రతి పాట నువ్వు అన్వయించుకోకూడదు. ఎందుకంటే అది నిజం కాకపోవచ్చు. నీకు మంచి కుటుంబం ఉంది, నీ భార్య బిడ్డలు, నిన్ను ప్రేమించే కుటుంబం ఉంది, నీ భర్త భార్య సంతోషంగా ఉన్నారు, నీకు తోడుగా ఉండే ఆత్మీయులు ఉన్నారు, నీకు ప్రార్థించేవారు ఉన్నారు, మంచి సంఘం నీకుంది, నీకు తోడుగా ఉండే నీ సహోదరులు ఉండవచ్చు. దెన్ హౌ కెన్ యూ సే ఎవరు లేరని? అబద్ధం కదా. ప్రియులారా, దట్స్ వై ఆల్వేస్ హ్యావ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. జాయ్ఫుల్ సాంగ్స్ ప్రియులారా. మనం పాడే పాటలు కానీ మన సంఘంలో we never sing sad songs, brother. We don't want to sing sad songs.
We always want to sing joyful songs. I've got joy in the morning, joy in the evening, you keep me dancing. You see, we always want to be happy. In the sunshine or in the rain, in the darkness or the light, we're happy. Amen, praise the Lord. That's what God has taught us about. ప్రియులారా, అందుకని అంటున్నాను, దేవుని వాక్యం చేత నింపబడితే యూ విల్ హ్యావ్ ఎ సాంగ్ ఆఫ్ యువర్ ఓన్. మనమే అది లిరిక్ రాయాల్సిన అవసరంలా, దానికి సంగీతం ఉండాల్సిన అవసరంలా, నువ్వు వెళ్తూ దేవా నువ్వు నాకు తోడున్నావు, వెరీ వాట్ ఎ హ్యాపీ ఫ్రెండ్ ఐ హ్యావ్, వాట్ ఎ జాయ్ఫుల్ కంపానియన్ ఐ హ్యావ్, ఐ వాంట్ టు సెలబ్రేట్ మై ఫ్రెండ్షిప్ విత్. దాట్స్ ఎ సాంగ్. That's where rejoice in God. Don't fill your life, don't fill your heart with sadness. Have a joyful song. Amen, praise the Lord. మనం కూడా పిల్లలు చాలా మందికి ఎప్పుడు చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటాయిగా, వెరీ గుడ్, ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ అది. బట్ లిసన్ టు అప్లిఫ్టింగ్ సాంగ్స్, లిసన్ టు అప్లిఫ్టింగ్ సాంగ్స్, జాయ్ఫుల్ సాంగ్స్. Don't listen to sad songs. Hallelujah, amen, praise the Lord. Number one is salvation. Number two, the word of God. When it is filled, when you have word of God in your heart, you'll be joyful. Number three, when you are pure and holy in your life, you will be joyful. పరిశుద్ధంగా పవిత్రంగా నీ హృదయాన్ని పెట్టుకుంటే సంతోషంగా ఉంటుంది ప్రియులారా. నాకున్న అనుభవం మీకు చాలామందికి ఉంటుంది ప్రియులారా. ఎప్పుడైనా మనం ఒక తప్పుగా మాట్లాడినా, ఆలోచించినా, ఏదైనా తప్పుగా ప్రవర్తించినా వెంటనే మన హృదయంలో ఆ ప్రిక్కింగ్ ఉంటుంది చూసారా, ఆ ప్రిక్కింగ్ గుచ్చుతూ ఉంటుంది. అరే, ఐ షుడ్ నాట్ హ్యావ్ స్పోకన్ దట్ వర్డ్, ఐ షుడ్ నాట్ హ్యావ్ బిహేవ్డ్ దట్ వే, ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. నేను ఎందుకు ఇలా ఆలోచించాను, ఇలా రెస్పాన్స్ ఎందుకు ఇచ్చాను, నేను ఇలా మాట్లాడేటకపోయింటే బాగుండు కదా, ఎందుకు నా యొక్క ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను, ఎందుకంటే అవి మాట్లాడిన కారణం చేత, మనం ఏదో తప్పు చేసిన కారణం చేత మన ఆనందం అంతా పోతుంది. In the same way, when you overcome a temptation, when you overcome sin, you will be so joyful. Wow! ఆ సంతోషం, ఆ పవిత్రమైన హృదయం, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, చదవండక 51వ కీర్తన 10వ చరణం నుంచి మనం చదువుకుందాం. 51:10 చరణం. Psalms 51, 10th verse onwards. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందాన్ని నాకు మరలా నాకు పుట్టించు ప్రభువా, సమ్మతి గల మనస్సు నాలో కలుగచేసి నన్ను దృఢపరచుము. When you are holy, you will have that joy of salvation, the joy. ప్రియులారా, మన అందరం కూడా మన ప్రయాస ఇదే. ప్రతిరోజు కూడా యేసుక్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలో మనం ఎదుగుతూ ఉండాలి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ డే మేక్ ఎ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, మేక్ ఎ ప్రోగ్రెస్. సాతానుకు దిక్కు తెలియకూడదు, ఎలా నిన్ను పడగొట్టాలో ఆ విధంగా నిన్ను నువ్వు పవిత్రంగా పెట్టుకోగలిగితే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. Number 4, how can you be joyful in life? Number 4, when you spend time in the presence of God. As much time as you spend in the presence of God, you'll become so much more joyful. దేవుని యొక్క సన్నిధికి. ప్రియులారా, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నా మాటలు జాగ్రత్తగా వినండి. మన వాక్యం చదవక పూర్వం నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసుకోలేనంతగా, వాక్యం చదవలేనంతగా నువ్వు బిజీ అయిపోయావు అని అంటే దానికి సింపుల్ అర్థం ఏంటంటే నువ్వు దేవుడి నుంచి పడిపోతూ ఉన్నావు. దానికి కవరింగ్ ఏమీ లేదు. ఇఫ్ యూ హ్యావ్ బికమ్ సో బిజీ, సో మచ్ సో దట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ బ్యాక్ స్లైడింగ్. ఆల్వేస్ డిజైర్ ద ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి కొరకై మనము ఆత్రుత పడాలి. ఈరోజు ఎంత మంచి పాట పాడామండి, నీదు ప్రసన్నత నాకు కావాలి, యువర్ ప్రెజెన్స్. అదే కదా కీర్తనకారుడు 27వ అధ్యాయం 4వ చరణంలో అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితే దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను, యెహోవా యొక్క ప్రసన్నత చూచుటకు, ఆయన సన్నిధిలో ఉండుటకు నేను వేచి చూస్తూ ఉన్నాను. ఐ వాంట్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. And when you are in his presence, the word of God says, చదవండక దయచేసి 16వ అధ్యాయం కీర్తన 16:11. You will show me the path of life. In your presence is fullness of joy. In your right hand there are pleasures forevermore. చదవండక. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధి యందు
సంపూర్ణ సంతోషము కలదు కలదు. నీ కుడి చేతిలో అవును నిత్యము సుఖములు కలవు. ప్రియులైన కేవలం మనం ఏదైనా ప్రార్థన చేసుకునే టైం, లేకపోతే వాక్యం చదివే టైం అనే కాదండి, లేకపోతే ఇక కపుల్ ఆఫ్ అవర్స్ మనం ఇక్కడ ఈ సన్నిధిలో మన 4 గోడల మధ్యలో ఉన్నాం, ఈ సమయం కాదు ప్రియులు. ఇది ఒక్కటే కాదు, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా, ఎక్కడ నువ్వు మార్కెట్ ప్లేస్కి వెళ్ళినా, నీ జాబ్కి వెళ్ళినా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నా కూడా యు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది. దేవుని సన్నిధి అంటే ఏంటి ఏంటి ప్రియులారా? ద అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆల్వేస్ యూర్ రియలైజింగ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నానని. వెన్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్ యూ విల్ సో బి జాయ్ఫుల్ ఇన్ లైఫ్. నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కీర్తన 126 చరణంలో ఈ మాట ఉంది, those who sow in tears shall reap with joyful singing. కన్నీళ్లు విడుచుచు విత్తువారు అవును సంతోషగానముతో పంట కోసెదరు. అవును. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చాలక్క. ఈరోజు ప్రియులరా, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటూ ఉన్నావు? ఎవరి సన్నిధిలో? చాలా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాను, మీరు జస్ట్ అండర్స్టాండ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటున్నాం కదా, ఐ జస్ట్ గివ్ సమ్ ఫ్యూ మోర్ వర్డ్స్. సో మెనీ ఆఫ్ us we are spending in presence of TV, presence of social media, presence of friends, presence of all trash over the internet. You're spending more time in that presence. ప్రియులరా, ఆ విధంగా చేస్తే మన సంతోషంగా ఎలా ఉంటామండి? ఎలా ఉంటాం? దేవుణ్ణి వెతుకుని వారిమిగా మన ముందుముగాక. ఆమేన్. దుప్పి నీటి వాగుల కొరకై ఎదురు చూచినట్లుగా వెతికినట్లుగా మనం దేవుణ్ణి వెతుకుదుముగాక. ఎండిన భూమి నీటి కొరకు ఎలా ఆశపడుతుందో అలా మనం దేవుని కొరకు ఆశపడదుముగాక. ఆమేన్. దేవుని సన్నిధికి మనకు కావాలి ప్రియులరా. And you'll be so joyful. You see, did you observe that every house has a culture or has an environment, a specific environment? ఒక్కొక్క ఇంటిలో ఒక కల్చర్ ఉంటుంది పిల్లలు, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను. మరి కొన్ని కుటుంబాలలో అయితే భయము అనేటువంటి ఎన్విరాన్మెంట్, భయం అన్నమాట. ఫియర్. ఎవరో ఒక పర్సన్ ఉంటారా, తండ్రి కానీ తల్లి కానీ ఎవరో ఒకరు ఉంటారనమాట. వాళ్ళు ఇంకా ఇంట్లో వారి గురించి భయం. ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ప్రెజెన్స్ ఆఫ్ ఫియర్. లేకపోతే ద స్పిరిట్ ఆఫ్ డౌట్ అదే ఉంటుంది. ఇంకా లేకపోతే ఇంకా ఎప్పుడు కూడా ఏమంటారు, సనగటం, గొనగటం, మర్మరింగ్, గ్రంబ్లింగ్. కొన్ని కుటుంబాలలో అదే అట్మాస్ఫియర్ ప్రియులారా. మర్మరింగ్, గ్రంబ్లింగ్ ఇవే ఉంటాయి. ఇంకా లేకపోతే ఒకరి గురించి ఒకరు మరి చెడుగా మాట్లాడటం, చిన్న చూపు చేసి మాట్లాడటం. దట్ క్రియేట్స్ ఎ రాంగ్ కల్చర్. మన ఇంటిలో ప్రియులారా జాయ్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. జాయ్ఫుల్. You should dance with your children. You should dance with your family, your wife, your children, all together. Celebrate in the presence of God. మన ఇంట్లో వేరే సన్నిధి ఉండటానికి లేదు ప్రియులారా. వేరే ఇతర వాటికి చోటు ఉండకూడదు మన కుటుంబాలలో. ఆమేన్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ దట్ యూర్ క్యారింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఈస్ ద ప్రెజెన్స్? ఏది డామినేట్ చేస్తూ ఉంది అనేది మనం చూడటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా, when you keep the Lord's commandments, you will be joyful. When you actually obey, దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడండి. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎంత బ్యూటిఫుల్గా రాస్తూ ఉన్నాడు. చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆ ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాను? మీ సంతోషం పరిపూర్ణం కావాలి అని అంటే మీరు లోబడండి. డూ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు లోబడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు మనం దురాశపరులం ప్రియులారా. దురాశపరులం అని ఎందుకంటూ ఉన్నానంటే, మనం దేవుడు చెప్పింది మాత్రం చేయము, కానీ దేవుడు వాగ్దానం చేసింది మాత్రం మనకు కావాలంట. దేవాన్ని ఆజ్ఞకు లోబడాలని అయితే నాకు సంసిద్ధత లేదు, కానీ నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ నాకు కావాలి అనే ఆశతో మనం ఉంటాం. అది అవ్వదు ప్రియులారా. ఆల్వేస్ హ్యావ్ ఏ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఒబీడియన్స్. అన్నీ నువ్వు చేయలేకపోతున్నావేమో, ఇట్స్ ఓకే, బట్ యు అట్లీస్ట్ ట్రై. యు మేక్ ఎన్ ఎఫర్ట్. రోజు కొద్ది
ఒబీడియన్స్లో మనం పెరగాలి ప్రియులారా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్, obedience out of fear of punishment or obedience out of scare of hell, నేను నరకానికి వెళ్తానేమో లేకపోతే నన్ను దేవుడు శిక్షిస్తాడేమో అనే భయంతో మన విధేయత చూపటం అది సరి అయింది కాదు ప్రియులారా. ప్రేమతో మనము లోబడాలి. ఆమేన్. ప్రేమతో మనం లోబడాలి. దిస్ ఐ సీ బిట్వీన్ కపుల్స్. యు సీ వెన్ స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వెన్ దే లవ్ ఈచ్ అదర్ సో మచ్, జనరల్గా వైఫ్ అనుకుంటుంది నా భర్తకు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఆయన మీద భయంతో కానీ కోపంతో కానీ లేకపోతే ఏదో దాని కొరకు కాదు, తన భర్త అంటే ప్రేమ కాబట్టి నేను ఆయన నొప్పించాలని అనుకోను, సంతోషంగా ఉంటాం నాకు. సేమ్ థింగ్ విత్ ద హస్బెండ్ ఆల్సో. వెన్ హీ లవ్స్ హిస్ వైఫ్, హీ విల్ నాట్ అటెంప్ట్ టు డూ ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ ద పీస్ ఇన్ ద ఫ్యామిలీ. దే వాంట్ టు జస్ట్ హ్యావ్ జాయ్ బికాస్ అవుట్ ఆఫ్ లవ్. మనం కూడా ప్రేమతో ప్రియులరా, దేవుని యందు ప్రేమతో మనం విధేయత చూపుదుము కాక. ఆమెన్. ప్రేమతో చేయాలి. మన మీద కళ్ళెము పెట్టి మనం విధేయత చూపించుకోవాల్సిన మనం చేయకూడదు. అది సరి అయిన ఉదాహరణ కాదు. అది ఏది లేకపోయినా దేవా నీ దగ్గర నేను ఉంటాను, నీకు విధేయత చూపుతాను అనేది. ఆమెన్. ఆరవది ప్రేమ దేవుని బిడ్డలారా. సిక్స్త్, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ దిస్ మార్నింగ్? ఆమేన్. డోంట్ బి సీరియస్లీ జాయ్ఫుల్, ఓకే? హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఆమేన్. సిక్స్త్ వన్ ప్రియులారా, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వెన్ యు ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి జాయ్ఫుల్. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించబడుతున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషం. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, రోమీలకు రాసిన పత్రిక ప్రియులారా, పౌలు అంటూ ఉన్నాడు 14వ అధ్యాయంలో, రోమా 14:17 వచనంలో, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ వాట్ వన్ లైక్స్ బట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. చదవండి అక్క. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంది ప్రియులారా. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. పరిశుద్ధాత్మ దేవునితో నీవు నేను సహవాసం చేయాలి. ఎవ్రీ డే మార్నింగ్ లెట్స్ సే, హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై గైడ్, థ్యాంక్ యూ ఫర్ మై ప్రొటెక్షన్. టాక్ టు హిమ్, లిసన్ ఫ్రమ్ హిమ్. ఆయనతో మాట్లాడండి, ఆయనతో మనం విందాం. పరిశుద్ధాత్మ అంటే ఒక గాలో ఒక శక్తి కాదు ప్రియులరా, ఆయన కూడా యేసుక్రీస్తు మాదిరిగా ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడినప్పుడు అది అనే మాట మనం వాడం ప్రియులరా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు అని మాట్లాడతాం మనం. ఈజ్ ఎ పర్సన్ and he wants to be with us every time of the day. నీతో ఉండాలని ఆయన యేసుక్రీస్తు అదే అన్నాడు కదా, నేను వెళ్ళుట వలన ఆదరణకర్త మీ దగ్గరికి పంపించబడిన అతను ఎప్పుడు మీతో ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ విత్ యూ. You see, sometimes the reason why we fail in life is because we are not guided by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా మన సొంత ఆలోచనలో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వారు చెప్పింది వీరు చెప్పింది లోకం చెప్పింది అన్నీ అవి చేయాలనుకున్నప్పుడు జరగవు ప్రియులారా, జరగవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని మాటలు కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ధైర్యం చేసి నువ్వు విధేయత చూపగలిగితే నీ జీవితంలో అద్భుతమైన ఆనందం. ఈరోజు మంచి ఉదాహరణ విన్నాం ప్రియులారా. ఇది how can in manchi 6 lakhs package is not a small thing prilara. 6,50,000 rupees per month is not a small salary, right? But then God put in her heart that he has a better plan for her. A prophetic word వచ్చినప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేయమని ఎవరు చెప్తారండి? మన సాధారణంగా ఆలోచించండి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నామని కాదు కానీ సాధారణంగా who will resign a good job? But when you can actually commit yourself to listening to the Holy Spirit, God has a great plan. 100% increase. Holy Spirit, he will be such a joy giver. Amen. Praise the Lord. Last one, Prilera, last one. How can we be so joyful in life? Number 7, when you actually have a generous heart to give to the Lord, you will be joyful. సంతోషంగా ఇచ్చువారు ప్రియులారా సంతోషంగా ఉంటారు. మనం కొన్నిసార్లు ఈ ఫైనాన్సెస్ గురించి మాట్లాడినప్పుడు మనం డోర్స్ క్లోజ్ చేసుకుంటాం. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఆశీర్వదించబడటానికి చాలా పెద్ద ద్వారము దేవునికి ఇవ్వటం అనేటువంటిది. దేవునికి ఇచ్చినప్పుడు మనం చాలా బ్లెస్ అవుతాం ప్రియులారా.
2-3 వచనాలు నేను చదివిస్తాను పిల్లల, తర్వాత మనం కొద్దిగా మాట్లాడదాం, తర్వాత ప్రార్థన చేస్తాను. క్రానికల్స్, ద బుక్ ఆఫ్ క్రానికల్స్, ఫస్ట్ క్రానికల్స్, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 9వ వాక్యం. దావీదు ప్రజలందరినీ కూడా దేవుని మందిరం కొరకు ఇవ్వమని వారు అడిగినప్పుడు రాయబడుతున్నటువంటి వాక్య భాగం అండి. చదవండక. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా చాలక. ద పీపుల్ రిజాయిస్డ్ బికాస్ దే గివ్ విల్లింగ్లీ. సంతోషంగా వారు ఇచ్చారు, మనఃపూర్వకంగా ఇచ్చారు కాబట్టి అక్కడ చాలా ఆనందం ఉంది ప్రియులరా, ఆనందం ఉంది. అదే అంటూ ఉన్నాడు కదా ప్రభు, గాడ్ లవ్స్ ఏ cheerful గివర్. సంతోషంగా ఇచ్చువాని, ఉత్సాహంగా ఇచ్చువాని యెహోవా ప్రేమించును. ప్రియులైన కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అపోస్తల కార్యములలో బైబిల్లో రాసినటువంటి వచనాలు ఎందుకు ఈ రోజుల్లో జరగట్లేదు? వారు తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదముల దగ్గరికి వాటి వెలని తెచ్చి పెట్టుచూ ఉండిరి. ప్రియులరా, మనం వెరీ రేర్లీ చూసి చాలా అరుదుగా మన స్థిరాస్తులను అమ్మి దేవుని యొక్క సన్నిధికి మనం తీసుకుని వస్తూ ఉన్నాం. వారు బంగారమును, వెండిని, వెలగల రాళ్లను, ప్రశస్త వస్త్రములను దేవుని సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఆల్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రెషస్ మెటల్స్. గోల్డ్ రేట్లు పెరిగే కొద్దీ ఇంకా కష్టం, మళ్ళీ పట్టేస్తూ ఉన్నాయి ప్రియులరా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హోల్డింగ్ అస్ బ్యాక్. ఆల్వేస్ రిమెంబర్, వాట్ హోల్డ్స్ యూ బ్యాక్, యు ఆర్ అండర్ ఇట్స్ బాండేజ్. ఏదైతే నిన్ను పట్టేస్తుందో ఆ దాస్యంలో నువ్వు ఉన్నావు, ఆ దాస్యంలో నువ్వు ఉన్నావు. లెట్ us నాట్ బి అండర్ బాండేజ్. గివింగ్ టు గాడ్ ఇస్ సచ్ ఏ, ప్రియులరా వాస్తవానికి చెప్దాం, మన దగ్గర ఉన్న అంతా కూడా దేవుంది కాదా? మనం వేసుకునే వస్త్రాల నుంచి ప్రియులరా, మనకున్న ఆరోగ్యం, మనం తీసుకునే శ్వాస, ప్రతి శ్వాసపై ఆయన పేరుంది. మనం తినే ప్రతి గింజపై కూడా ఆయన పేరుంది. ఆమేన్. అండ్ సమ్టైమ్స్ వీ ఫీల్ సో సాడ్. ఇది ఎట్లా ఉంటుందంటే ప్రియులరా, నిన్న ఎందుకు అనుకుంటా ఉన్నామా, ఎట్లా ఉంటుందంటే మన సొంత తల్లిదండ్రుల కొరకు ఇవ్వటానికి మనం ఇబ్బంది పడినట్టుగా ఉంటుంది. వారు ఎంత కష్టపడ్డారు మన కొరకు, ఎంతగా పెంచారు, పోషించారు. దే స్ట్రగుల్ సో హార్డ్ టు సీ యూ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, అండ్ ఎ స్టేజ్ విల్ కమ్ వెన్ వీ స్ట్రగుల్ సో మచ్ టు గివ్ బ్యాక్ టు అవర్ పేరెంట్స్. దాట్స్ నాట్ జస్టిఫైడ్ కదండి. దే డిజర్వ్ ఎవ్రీథింగ్. మన దేవుడు అంతకంటే శ్రేష్ఠుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవునికి ఇవ్వగలిగితే యువర్ లైఫ్ విల్ బి సో వెరీ జాయ్ఫుల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, యు సీ, గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు యూ. ఆమేన్. ఇవ్వుడి, మీకు మరలా ఇవ్వబడును. అనిచి కుదిలించి అది పొంగి పొర్లున్నట్లుగా మీ ఒడిలో దేవుడు వేస్తాడు. లెట్ us బిలీవ్ దట్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, 7 things హౌ వీ కెన్ బి జాయ్ఫుల్. నంబర్ 1, సాల్వేషన్. రక్షణ పొందని వారు ఈరోజు రక్షణ పొంది మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. నంబర్ 1, జెన్యూన్ సాల్వేషన్. నంబర్ 2, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటే. నంబర్ 3, హోలీనెస్, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్. పవిత్రత, పరిశుద్ధత ఉన్నప్పుడు. 4వది, వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత సమయం గడిపితే అంతగా నువ్వు సంతోషంగా ఉంటావు. 5వది, వెన్ యూ కీప్ లార్డ్స్ కమాండ్మెంట్స్. దేవుని మాటలకు విధేయత చూపినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. 6వది, ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. 7వది, దేవునికి సంతోషంగా ఇవ్వగలిగినప్పుడు మనం దేవుని యందు ఆనందిస్తాం. Being joyful is your inheritance from God. Don't let sadness take over. సంతోషంగా ఉండటం దేవుడికి ఇచ్చిన స్వాస్థ్యం. అది దొంగిలించబడకుండా దయచేసి చూసుకోనండి. సంతోషంగా ఉండండి. సమస్యలు వాటంతటిగా దేవుడు చూసుకుంటాడు. అనారోగ్యము దేవుడు చూసుకుంటాడు. అప్పుల అన్నీ చూసుకుంటాడు. సంతోషము పోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ సంతోషాన్ని కాకుండా, వెన్ యు ఆర్ జాయ్ఫుల్, యు ఆర్ ఆల్వేస్ ఎ విన్నర్. యూఆర్ ఆల్వేస్ ఎ విన్నర్. యూఆర్ ఆల్వేస్ ఎ విన్నర్. అదే ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రే. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. సంతోషము ఇవ్వటానికి ప్రభువా మీరు వచ్చారు, మాకు సంతోషముతో నింపుతూ ఉన్నారు. మాలో ఏ ఒక్కరు కూడా ప్రభువా దుఃఖభరితులముగా కానీ తండ్రి, నిర్వేదము, నిరాశ ఈ విధంగా ఉండకుండా ఎప్పుడు సెలబ్రేషన్లో ఉండటానికి సహాయం చేయండి తండ్రి.
మా హృదయంలో నుంచి ఆ సంతోషము వెళ్ళకుండును గాక. ఎప్పుడు పొంగి పొరలే సంతోషం మాలో ఉండును గాక. అందరినీ కూడా మీరు సంతోషంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.